గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే తమ ప్రభుత్వం తప్పులను కరెక్ట్ చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి పాలనలో బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 1,00,000 కోట్లు అప్పు చేసి నిర్మిస్తే కూలిపోయిందన్నారు. కిరాయి ఇంట్లో ఉండే జగదీష్ రెడ్డి 1,000 కోట్లు ఎలా సంపాదించారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం సహకరించకపోయినా కిరణ్ కుమార్ రెడ్డి నా సొంత పైసలతో ఈ పురాతన రంగాల్లో అప్లై పెట్టాలి ధర్మారెడ్డి రైల్వే స్టేషన్ చేపించిన, ఇసర్ పాస్ ఇచ్చిన, ఆలయ రైల్వే స్టేషన్ చేపించిన, జనగామ చేసిన, నిన్నగా మొన్న జనగామ మా అమ్మ పేరు మీద మహిళా వృద్ధాశ్రమం 15 కోట్లు పెట్టించిన. ఏ ఒక్క రోజు కూడా అన్ని ప్రభుత్వమే చేయాలంటే ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, సాపద వచ్చినా పేదల కన్నీ చూసేందుకు అవసరమైతే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టే మనస్తత్వం మానవులకు ఉంటాయి. ఎప్పుడు కూడా మేము పనిచేసేది రాజకీయాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు, మానవత్వంతో ఈ పేదలకు అండగా ఉండాలి, కష్టాలు ఉన్న తమ్ములకు అండగా ఉండాలి, కార్యకర్తలకు అండగా ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ రోజు కూడా చెప్తున్న సోదరులారా, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మీ అందరికీ అండగా ఉంటాం. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, ఎవరు నిలబడతారు? టీఆర్ఎస్ పార్టీ వస్తారా? రమ్మ వస్తారా? భోగిలోకైనా